అందరికీ నమస్తే అండి. ఇగోండి శివాలయము, ప్రశాంత నగర్ శివాలయం అండి. స్వయంభూ దేవాలయం అంటే శివాలయంలోనే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉందండి. ఇక్కడ తెల్లవారి 4 గంటలకే మూల విరాట్ సుబ్రహ్మణ్య దేవస్థాన శ్రీవల్లిగా వెలిసిన స్వామివారికి పంచామృత అభిషేకాలు జరుగుతున్నాయండి. తెల్లవారు 4 గంటలకి మనం అటెండ్ అయ్యాం దానికోసం. ఇగోండి పంతులు గారు అభిషేకాలు చేస్తున్నారు. మనం కూడా స్వామివారి అభిషేకాలు తిలకిస్తాం. మీరు కూడా నాతోటికి తిలకించండి తెల్లవారు 4 గంటలకి. తర్వాత ప్రత్యేకించి పూజలు ఉన్నాయండి స్వామివారి, అవన్నీ మనం చూద్దాము వీడియోలోని. తెలుసు కదా, అభిషేకాలు పాలు, పంచదార, నెయ్యి, తేనె, పసుపు నీళ్ళు, గంధము, కుంకుమ నీళ్ళతో స్వామివారికి చక్కగా అలంకరించి అభిషేకాలు చేస్తారండి. చేసి తర్వాత స్వామివారిని అలంకరించి ఆరతని ఇస్తారు. ఆరతను మనం అందుకుందాము. ప్రజెంట్ జరుగుతుంది చూడండి మీరే. ఏ అభిషేకం అవుతుందో అన్నీ కూడా మనకు పంతులుగా చెప్తున్నారండి. మనం అవి వింటూ మనం ఈ అభిషేకాన్ని చూస్తామండి. ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రత్యేకత అండి, మనం కోరిన కోరికలు, పెళ్ళిళ్ళు కానీ పిల్లలు కానీ ఏదైనా సరే స్వామివారికి ఈ గుడిలో 11 రోజులు ఆ స్వామివారికి అభిషేకం చేస్తే ఖచ్చితంగా మనం కోరికలు నెరవేరుతాయని చాలా గట్టి నమ్మకం అండి. అది జరిగింది కూడా ఇక్కడ పంతుల్లో చెప్తున్నారు. ఈరోజు మనం ఈ స్వామివారిని దర్శించి మన కోరికలు తీర్చమని అడుగుదామండి. ప్రతి టెంపుల్లో మూలవిరాటకి, వెంకటరామూర్తికి కానీ ఈ సుబ్రహ్మణ్య కానీ పర్వదినాల్లో తప్ప అభిషేకాలు, పంచామృత అభిషేకాలు చూసే అవకాశం మనకు ఉండదండి. శివాలయంలో నిత్యం అభిషేకాలు జరుగుతాయండి. శివాలయం కూడా స్వయంభూ దేవాలయం అండి. 1700 ఏళ్ల కిందట దేవాలయం. ఇది కూడా మీరు దర్శించవచ్చు. చాలా బాగుంటుంది ఆలయం కూడా. ముందు వీడియో పెట్టారు, అది కూడా చూడండి. సుబ్రహ్మణ్య అవతారం ఏంటంటే అమ్మవారిని మనం యథావశంగా జరుగుతూ ఉంటాం. విద్యాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఉంటుంది. లేదండి, ఇంకా అవుతున్నాయి.
ఒకటి జిఆర్బి ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఓం నమ శివాయ. శరవణ భవాయ నమః. సుబ్రహ్మణ్యాయ నమః. ఈరోజు విశేషమైన పర్వదినం మార్గశిర శుద్ధ షష్ఠి. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క జన్మదినం. ఈరోజు వల్లీ దేవసేన అమ్మవార్లతో ప్రశాంతనగర్, పెందుర్తి ప్రశాంతనగర్లో వెలిసినటువంటి శ్రీ లింగాల మల్లికార్జున స్వామివారి ఆలయ ప్రాంగణంలో వేంచేసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో సాయంత్రం 5 గంటలకి లోక కళ్యాణార్థం, ప్రకృతి వైపరీత్య దోష పరిహారార్థం, సమస్త మానవాళి శ్రేయస్సు నిమిత్తం కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరపబడుతుంది. ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం విద్య, ఉద్యోగము, వ్యాపారము, వివాహము, సంతానము, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధికి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో సమస్తము నెరవేరుతాయి. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విశేషత ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో కూడా ఎంతోమంది స్వామివారి దర్శనార్థం వస్తూ అనుకున్న పనులు అనుకున్నట్టుగా వెంటనే స్వామి అనుగ్రహంతో నెరవేరుతూ ఉంటాయి. చాలామంది 41 రోజు మండల దీక్ష చేస్తూ, అలాగే స్వామివారికి 7 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున సుప్రభాత సేవానంతరము స్వామికి విశేషంగా పంచామృతాలతో, ఫలోదకాలతో స్వామివారికి అభిషేకం జరిగింది. అనంతరము స్వామివారికి ఆ వల్లీ దేవసేన అమ్మవారికి దివ్యమంగళ విగ్రహంతో స్వామివారికి అలంకరణ జరిగింది. మరలా భక్తుల గోత్రనామాలతో విశేషంగా కళ్యాణమూర్తులకి పంచామృతాభిషేకాలు జరుగుతున్నాయి. సాయంకాలం మరలా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, అన్నసమారాధన కార్యక్రమం ఉంటుంది. భక్తులందరూ కూడా పెందుర్తి ప్రశాంతనగర్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయానికి ఒక్కసారి వచ్చి చూసి స్వామి అనుగ్రహానికి పొంది స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఓం శరవణ భవాయ నమః. సుబ్రహ్మణ్యాయ నమః. స్వామివారి పంచాభిషేకాలు జరిగాయి, చాలా బాగా జరిగాయి. అది మనం ఇప్పుడు ప్రస్తుతం చూసాము వీడియోని. నెక్స్ట్ తర్వాత కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా మనం చూద్దాము. కార్తికేయుడని చెప్పి ఆలోచించి సుబ్రహ్మణ్యుని పిలుస్తూ పుట్టుకలు 6 కూడా 6 మూలలో